హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం ఒకప్పుడు 3 పువ్వులు 6 కాయలుగా వెలసిల్లింది. ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల భూములు బంగారం కంటే విలువగా మారిపోయాయి. అదంతా ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు మాత్రం రియల్ ఎస్టేట్ భారీగా పడిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో నెలకొన్నటువంటి సంక్షోభం, అలాగే ఇరాన్ యుద్ధం, అమెరికా వీసా ప్రక్రియలో అడ్డంకులు వంటి కారణాలతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పైన తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఇందులో స్వయంకృపరాధం కూడా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. డిమాండ్కు మించి భారీ ప్రాజెక్టులు రావడంతోనే రియల్ ఎస్టేట్ మార్కెట్ కుదుపులకు లోనవుతుందని చెబుతున్నారు. నగర వ్యాప్తంగా ఏకంగా 80,000 అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అమ్ముడుపోకుండా ఖాళీగా ఉన్నాయని తాజాగా ఒక సంచలన రిపోర్ట్ బయటపడింది. వీటి విలువ సుమారు 1,00,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా నిర్మాణ సంస్థలకు చెందిన బిల్డర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా అమ్ముడు కాని ఫ్లాట్లన్నీ కూడా మిడిల్ రేంజ్ ఫ్లాట్లో కావడం విశేషం. 5 కోట్ల నుంచి 20 కోట్ల మధ్య పలిగే లగ్జరీ ఫ్లాట్స్, విల్లాస్ కొనుగోలు పెరుగుతున్న నేపథ్యంలో మిడిల్ రేంజ్ ఫ్లాట్స్ మాత్రం మిగిలిపోవడం ఆశ్చర్యకరంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. నైట్ ఫ్రాంక్ సంస్థ విడుదల చేసినటువంటి ఈ రిపోర్ట్లో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. నగరంలోని ప్రీమియం ప్రాంతాలైనటువంటి గచ్చిబౌలి, తెల్లాపూర్, పుప్పాలగూడ, నల్లగండ్ల వంటి ప్రాంతాల్లో అమ్ముడుపోని ప్లాట్లు 8,000 వరకు ఉంటుందని, అలాగే కోకాపేట్, గోపనపల్లి, తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో కూడా మరొక 6,000 ప్లాట్ల వరకు మిగిలిన ప్లాట్లలో ఉన్నాయని, ఇక నార్సింగి, ఎల్బీ నగర్, హైటెక్ సిటీ, నానక్రామ్గూడలో 7,000, రాజేంద్రనగర్, కోకాపేట్లో 5,000, నార్సింగ్లో 6,000, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 35,000 వరకు ప్లాట్లు అమ్ముడుపోలేదని, అలాగే ఈ జాబితాలో కొంపల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్, ఆదిబట్ల వంటి ప్రైమ్ లొకేషన్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో పెద్ద సంఖ్యలో లే ఆఫ్లు ప్రకటించడంతో తాజాగా ఇరాన్ యుద్ధం వంటి పరిస్థితులు కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పైన తీవ్రంగా పడినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధిలో అనుమతులు పొందిన ప్రాజెక్టులు దాదాపు 8,000 వరకు ఉంటే వీటిలో మొత్తం 5,30,000 వరకు ప్లాట్లు ఉన్నాయి. కాగా వీటిలో 4,50,000 ప్లాట్లు అమ్ముడుపోగా మరొక 80,000 ప్లాట్లు మాత్రం మిగిలిపోయాయి. అయితే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ విషయంలో ఈ ప్రక్రియ ఉన్నప్పటికీ భూముల విషయంలో మాత్రం డిమాండ్ భారీగా ఉన్నట్లు చెప్తున్నారు. ఈ లెక్కన చూస్తే రియల్ ఎస్టేట్ మార్కెట్ స్థిరంగా ఉందనే చెప్పవచ్చు. డిమాండ్ కంటే మార్కెట్లోకి ఎక్కువ ప్రాజెక్టులు రావడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని అనుభవం ఉన్న రియల్ ఎస్టేట్ నిపుణులు చెప్తున్నారు.